హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో వచ్చేసి 3 అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పెండింగ్ డబ్బులు, అదేవిధంగా కొత్త వారికి మార్పులు చేర్పులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉందన్నమాట. సో మరొకటి రైతులకు కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకు రైతుల ఖాతాల్లో 7,500 రూపాయల చొప్పున మొత్తం 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. తాజాగా వచ్చేసి 1,000 రూపాయలు అదనంగా పెంచి మనకు 6,000 రూపాయలు యాసంగి ఏదైతే వానాకాలం సీజన్ సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. రైతులకు సంబంధించి రైతు భరోసా ముఖ్యంగా భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన కొత్త చట్టం, కొత్త వెబ్సైట్, కొత్త మాడ్యూల్ కావచ్చు, భూభారతి పైలట్ ప్రాజెక్ట్ సర్వేలో భారీ అక్రమాలు వెలుగులోకి అయితే వచ్చాయన్నమాట. సో అంటే ఇందులో చాలా నల్గొండ జిల్లాకు ఒక జిల్లాకి అయితే సర్వే చేశారనమాట. దీంట్లో పైలట్ ప్రాజెక్ట్కి ఎంపిక చేసి తిరుమలగిరి సాగర్ మండలం నిర్వహించిన సర్వేలో 3,000 బోగస్ పట్టాలు, అంటే వారికి పట్టాలు ఇవ్వకూడదు, అయినప్పటికీ పట్టాలు పొందినట్టు కూడా తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఏళ్ల తరబడి ప్రభుత్వ భూములు అక్రమంగా అన్వయిస్తున్నారు. అంటే ఎవరి పేరు మీద ఉండాలో వారికే ఉండాలన్నమాట. అక్రమంగా ఇవన్నీ కూడా 3,000 పైగా పట్టాలు అయితే వచ్చాయన్నమాట. వీళ్ళు గతంలో జారీ చేసిన పట్టాలు కూడా రద్దు చేశారు. సో ఎందుకంటే వారికి ఇవ్వకూడదు, వారికి ప్రభుత్వ రూల్స్ ప్రకారం అయితే ఉండదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా, రైతు రుణమాఫీ కూడా అందజేస్తున్నారు. ఇలా ఒక జిల్లాలో ఒక మండలానికి సంబంధించి సర్వే చేసినప్పుడే 3,000 మంది అయితే ఇక ఏదైతే అనర్హులుగా గుర్తించారనమాట. అర్హులైన దాదాపు 4,000 మందికి త్వరలోనే కొత్త పట్టాలు కూడా ఇస్తామని చెప్పేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగిందనమాట. ఇక భూ సమస్యల పరిష్కారం మానవీయ కోణంలో పరిష్కరిస్తుందని చెప్పడం జరిగిందనమాట. నల్గొండ జిల్లా ఏదైతే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భూ సమస్యల పైన మంగళవారం సెక్రటేరియట్లో ఒక అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే మీటింగ్ అయితే నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి ఏదైతే పైలట్ ప్రాజెక్టు భాగంగా తిరుమలగిరి మండలంలో సర్వే చేయించినట్టు చెప్పడం జరిగిందనమాట. సో ఈ సర్వేలో దాదాపు 235 సర్వే నెంబర్లు ఎంపిక చేశాం. దాదాపు మొత్తం 23,000 ఎకరాల్లో నిర్వహించగా అందులో వచ్చేసి 12,000 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించాం. 8,000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. వీటిలో 4,000 ఎకరాలకు పాస్ పుస్తకాలు ఉండగా మిగిలిన 4,037 మంది ఎకరాలు ఏదైతే సంబంధించిన కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి అయితే ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇక ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పట్టాలు లేని వారికి పట్టాలు వస్తాయి, కొంతమంది అనర్హులు ఉన్నవారు బోగస్ పట్టాలు అవన్నీ కూడా తొలగిస్తారనమాట. సో దీంతో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే 3,069 మంది బోగస్ పుస్తకాలు ఉన్నట్లు గుర్తించారు. వారి పాస్ పుస్తకాలు రద్దు చేసి వారికి రైతు భరోసా, రైతు బీమా తదితర ఇవన్నీ కూడా బంద్ చేయాలని చెప్పడం జరిగిందనమాట. ఒక అప్డేట్. సో ఎందుకంటే అర్హులకు మాత్రమే అందించడం జరుగుతుందని చెప్పేసి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ముఖ్యంగా సబ్సిడీకి సంబంధించిన గేదెలు అయితే వస్తుంది అనమాట. ఇందిరా మహిళా డైరీ స్కీమ్ కింద ఎంపిక చేసిన మహిళలకు 2 గేదెల చొప్పున పైలట్ ప్రాజెక్టు మొట్టమొదటి వచ్చేసి ఖమ్మం జిల్లాలో ఎంపిక చేశారు. మధుర నియోజకవర్గంలో షురు అయిందనమాట. 80% సబ్సిడీతో 125 యూనిట్ల గేదెలు పంపిణీ అయితే జరుగుతుంది. తొలి విడతలు వచ్చేసి 5 మండలాల్లో 250 యూనిట్లు అందజేస్తారు. 20,000 మందికి 40,000 గేదెలు అయితే మంజూరు అయితే చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా గ్రౌండింగ్, ఇవన్నీ కూడా సబ్సిడీ, ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. సో ఒక్కో గేదె సబ్సిడీ కింద 1,60,000 మినహాయించి 40,000 చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించిన వారికి బ్యాంకు ద్వారా రుణాన్ని అయితే ఇప్పిస్తారు. ఇక ఆ పాలు అమ్మగా వచ్చిన లాభంతో ఆ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుంది. సో ఒక గుడ్ న్యూస్ అయితే విడతల వారిగా ఇవి అన్ని జిల్లాలకు అయితే వ్యాపిస్తాయన్నమాట. మొట్టమొదటిగా ఎందుకంటే నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కానీ ఇది ఒక తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇక చాలామందికి తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ మీరు కూడా ఏదైతే పొందడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీఎం కిసాన్ నిధులకు సంబంధించి డేట్ ఫిక్స్ అనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు ప్రతి ఏటా కేంద్రం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కలిపి 20,000 అయితే ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలు అయితే మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. అయితే ఇప్పుడు ఆగస్టు 2న పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ తొలి విడత నిధులు అయితే జమ చేశారు. అదేవిధంగా తెలంగాణలో అయితే వచ్చేసి మనకు పీఎం కిసాన్ నిధులు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు పీఎం కిసాన్ 2వ విడత సంబంధించిన నిధుల దిశగా కేంద్ర ప్రభుత్వం అనేది కసరత్తు చేస్తుందన్నమాట. సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది 11 విడతల నుంచి 20 విడత వరకు ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదో వారు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే వారికి ఒకేసారి అయితే అందిస్తామని చెప్పడం జరిగింది. 18,000 రూపాయలు. ఇక అక్టోబర్లో 18న 2 పథకాలకు సంబంధించిన నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దీపావళికి వేళ రైతులకు సంబంధించి నిధులు అందించాలని కేంద్రం భావిస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి పీఎం కిసాన్ అయితే ఉందన్నమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట.
సో తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ అనేది చేసుకునే ప్రయత్నం చేయండి. 20 విడత వచ్చిన వారు 21 విడత కోసం. ఇది రైతులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన తాజా సమాచారం అండి.